పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ ను ఖాళీ చేసే పనిలో పడింది కాంగ్రెస్. ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను హస్తం పార్టీలో చేర్చుకునే పనిలో ఉంది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పెద్దలు అలంపూర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతోనూ మంత్రాలు జరుపుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని పాలమూరు నుంచి మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. పాలమూరు జిల్లాలో కారు పార్టీని ఖాళీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. జిల్లాలో తాజాగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకి ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి కాంగ్రెస్ కండువాలు కప్పే పనిలో పడ్డారు అధిష్టాన పెద్దలు. అయితే తాజాగా నిన్న కృష్ణమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే గద్వాలలో ఇప్పటికే ఇన్ఛార్జిగా కొనసాగుతున్నటువంటి సరితా తిరుపతయ్య తీవ్ర అభ్యంతరం చెప్పినప్పటికీ కూడా ఎంపీ మల్లురవి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు కలగజేసుకొని ఆమెకి బుజ్జగించి కృష్ణమోహన్ రెడ్డి చేరికకు లైన్ క్లియర్ చేశారు. దీంతో కృష్ణమోహన్ రెడ్డి నిన్న కాంగ్రెస్లో చేరిపోయారు. ఇక తాజాగా అలంపూర్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డిలు కూడా కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వారు భేటీ కానున్నారు. భేటీ అయిన తర్వాత వారు చేరే తేదీలను కూడా ప్రకటించనున్నట్లుగా అలంపూర్ కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతుంది. అయితే ప్రధానంగా చల్లా వెంకట్రామరెడ్డి, విజయుడు చేరికకు అక్కడ ఉన్నటువంటి ఏఐసిసి సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సంపత్ కుమార్ ఆబ్జెక్షన్ చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే వీరు ముగ్గురితోటి చర్చ చేసిన తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చి ఆ తర్వాత వీళ్ళ చేరికకు తేదీలు ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 9న పాలమూరు పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనకు వచ్చే క్రమానికి ముందే ఇక్కడ ఉన్నటువంటి 14 ఎమ్మెల్యేలు అధికార పార్టీకి సంబంధించిన వారే ఉండాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే చల్లా వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఈయన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనకి కూడా కాంగ్రెస్ కండువా కప్పేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇక తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందినటువంటి నవీన్ కుమార్ రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నట్టుగా సమాచారం అవుతుంది. అయితే ఈయన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ప్రపోజల్ తోటే ఆ రోజు ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరిగింది. తర్వాత ఆయన కృషితోటే గెలుపొందడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ద్వారానే ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి ఆయనతో సంప్రదింపులు చేస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. అయితే మొత్తం మీద 14 నియోజకవర్గాలు ఉన్నటువంటి పాలమూరులో 14కు 14 అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారే ఉండాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి ఈ తతంగాన్నంతా నడుపుతున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఈ అలంపూర్కి సంబంధించినటువంటి విజయుడు, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి ఇద్దరు కూడా ఈ 2-3 రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఇది